నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. 23 లక్షల నిధులతో అభివృద్ధి పనులు పూర్తి చేసుకున్న గుడివాడ రైతు బజార్ ను ఎమ్మెల్యే వెనిగళ్ల రాము పునఃప్రారంభించి శిలాఫలకం ఆవిష్కరించారు. రైతు బజార్ లోని దుకాణాల వద్దకు వెళ్లి రైతులతో ముఖాముఖిగా మాట్లాడారు. సమస్యలు ఉంటే నేరుగా తన దృష్టికి తీసుకురావాలని, రైతు బజార్ లో శుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతు బజార్ వ్యవస్థను ప్రవేశపెట్టిందని, గుడివాడ రైతు బజార్ అయితే మరీ దుర్భర స్థితిలోకి జారుకుందని, చిన్నపాటి వర్షానికి ఇక్కడ పరిస్థితులు అధ్వానంగా ఉండేవన్నారు. రైతులు కొనుగోలుదారుల కష్టాలు దృష్టిలో పెట్టుకుని రైతు బజార్లో అభివృద్ధి పనులు పూర్తి చేసినట్లు ఎమ్మెల్యే రాము తెలిపారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా రైతులందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులతో పాటు రైతు బజార్ ఈవో అమీర్, పలువురు రైతులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు. వేయకూడదు. నీకు నచ్చిందా అంట? కొత్తిమీర ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడ లోకల్ ఎవరు చేయట్లేదు కొత్తిమీర. లోకల్ అంటే విజయవాడ. ఒప్పుకోండి, ఎప్పుడప్పుడు తీసేసుకోండి. తీసిన తర్వాత ఎప్పుడప్పుడు తీసేసుకుని చక్కని నీట్గా ఉంటే బాగుంటుంది. ఇంత చేశాం కదా, చేద్దామా? చెప్పు. నిజంగా అనేక కార్యక్రమాలు గుడివాడలో చేసుకుంటున్నాం. అభివృద్ధి కార్యక్రమాలు అంటే ఏంటి అనేది నిజంగా మనం అందరం కలిసి చాలా గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసుకుంటున్నాం. అందులో భాగంగానే ఈ రోజు కూడా ఈ రైతు బజార్ ఎంత దారుణంగా ఉంటుందో మనకు అందరికీ తెలిసిందే. ఒక్క వాటర్ పడ్డా కానీ, మా వాటర్ పడకపోయినా కానీ ప్రతి రోజు కూడా చాలా హార్బుల్ గా ఏదో ఇబ్బందిగా ఉండేది కాదు. ఇక్కడ ఏదో అంటే మేము కరెక్ట్ గా మాట్లాడితే గుడివాడలో వన్ ఆఫ్ ది బ్యాడ్ ప్లేసెస్ లో ఫిష్ మార్కెట్ ఒకటి, తర్వాత కూరగాయల మార్కెట్ ఏ విధంగా ఉండేది. సో ప్రస్తుతానికి కూరగాయల మార్కెట్ ఎక్స్పెషల్ గా మనం మనకి నీట్ గా చేసుకున్నాం. ఇది మిగతా వాళ్ళందరితో నాకు అనవసరం కానీ ఇక్కడున్న ప్రతి ఒక్క రైతు కానీ, ప్రతి షాపుల వాళ్ళు కానీ నేను వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తాను, తప్పకుండా ఏ రోజు వచ్చి చూసినా కానీ ఎంత నీట్ గా ఉండేటట్టుగా ప్రతి ఒక్కరు మేనేజ్ చేసుకోవాల్సిందే. మీరు చెత్త ఎక్కడ పడితే అక్కడ వేస్తాం అనేది కానీ మాకు ఎట్టి పరిస్థితిలో వస్తున్నాయి ప్రసక్తి లేదు. మన దాని మార్కెట్ బాగా ఏమీ చేయలేక
మీ ప్రాబ్లమ్స్ కూడా నేను అర్థం చేస్తున్నాను. కానీ ఇప్పటి నుంచి అయితే కనుక ప్రతి ఒక్క షాప్ కి మీకు క్లియర్ గా విజిటింగ్ ఉండదు. అది దాంట్లో క్లీన్లీనెస్ కనుక లేకపోతే, ఎందుకంటే కూరగాయలనే మన రోజువారీ దైనందిక అవసరం. బేసిక్ ప్రతి రోజు మన కూరగాయలు కావాల్సిందే అందరికీ. సో ఈ మొత్తం అంతా కూడా నీట్ గా లేకపోతే మాత్రం బాగు చేస్తుంది, చేసేది చేసుకుందాం అనేది ఒక రీజన్ కోసం చేస్తున్నాం. ఎందుకు అంటే ప్రతి ఒక్కరు కూడా మన గురువారు శుభ్రంగా ఉండాలి, మంచి నీట్ గా ఉండాలి, మనకు కూడా మన గురువారి గురించి గౌరవ ఫీల్ అవ్వాలనే ఉద్దేశంతో చేంజ్ చేసుకుంటూ వస్తున్నాం. ఇది వచ్చిన తర్వాత మెయింటైన్ చేసుకోవాల్సిన అవసరం మీకు ఉండదు. మాస్టర్ గా ప్రతి ఒక్కరికి మరీ హెచ్చరిస్తున్నాం. ఎవరికైనా కానీ షాప్ అప్పుడు ఎప్పుడైనా క్యాన్సిల్ చేస్తాను, నాకు వచ్చినప్పుడు బాగాలేదు అనుకుంటే, కానీ అలాగే మన చెత్తంలో తీసుకుని ఒక పక్కన గోడ పక్కన జంప్ చేద్దామంటే కూడా వస్తున్న ప్రసక్తి లేదు. ఎందుకంటే ప్రతిరోజు ఇక్కడ వచ్చి షాపింగ్ ప్రతి ఒక్కరు ఇక్కడ జస్ట్ అంతా చెత్త అంతా కలెక్ట్ చేసుకుని వెళ్తారు. కాబట్టి అందరికి బాధ్యత ఉందండి. ఈ బాధ్యత నేను చూసుకుంటాను. సహకార బ్యాంకు ఉద్యోగులు న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గుడివాడలో సహకార ఉద్యోగులు నిరసన చేపట్టారు. రైల్వే స్టేషన్ రోడ్లోని కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు వద్ద డిమాండ్లను పరిష్కరించాలని నినాదాలు చేస్తూ ఉద్యోగులు రిలే దీక్షలో కూర్చున్నారు. బ్రాంచ్ల కంప్లీకరణ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని ఉద్యోగుల సంఘ నాయకులు డిమాండ్ చేశారు. ఉద్యోగుల సమస్యలపై అధికారులు కనీసం స్పందించకపోవడం దారుణమని, ప్రభుత్వ తీరు మారకుంటే ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని ఏపీపీఎస్సీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు టీపీఎస్ హనుమంతరావు అన్నారు. ఈ కార్యక్రమంలో పీఎస్సీఎస్ కృష్ణా జిల్లా ఎంప్లాయీస్ ట్రెజరర్ నాగరాజు, కమిటీ మెంబర్ రమేష్ బాబు, సురేష్ బాబు మరియు జేఏసీ నాయకులు పాల్గొన్నారు. जिंदाबाद 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 సహకార ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి, 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 వర్ధిల్లాలి. నా పేరు నాగరాజు. నేను ఏపీపీఎస్సీఎస్ ఎంప్లాయీస్ యూనియన్ కృష్ణా జిల్లా కార్యవర్గ సభ్యుడిగా పనిచేస్తున్నాను. మేము గత నెల డిసెంబర్ 5వ తారీఖు నుంచి మేము మా డిమాండ్ల సాధన కోసం దఫదఫాలుగా నిరసన కార్యక్రమాలు తెలియజేస్తూ వచ్చాము. నిన్న విజయవాడ ధర్నా చౌక్ వద్ద రిలే అమర నిరాహార దీక్షలు కూడా చేశాము. అయినప్పటికీ మా న్యాయమైన కోరికలు తీర్చడంలో ఏ విధమైన స్పందన కనిపించట్లేదు. కాబట్టి మేము ఈ రోజు నుంచి బ్రాంచ్ల వద్ద ఎక్కడ ఏ డిసిసిబి పరిధిలో గల అన్ని బ్రాంచ్ల వద్ద రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిసిసిబిల వద్ద ధర్నా కార్యక్రమాన్ని తలపెట్టాము. ఈ 9వ తారీఖు వరకు మొదలెట్టాము. 9వ తారీఖు తర్వాత కూడా మా న్యాయమైన కోరికలు పరిష్కరించడానికి పరిష్కారం చూపడం వల్ల తర్వాత ఆమరణ నిరాహార దీక్ష కూడా మొదలెట్టడానికి మేము ఏమాత్రం వెనకాడమని విన్నవిస్తున్నాము. ఈ గవర్నమెంట్ 2019లో చంద్రబాబు నాయుడు గారు 36 జీవో అని ఇచ్చారు. ఆ తర్వాత గవర్నమెంట్ మారటం వలన ఆ జీవోని అమలు చేయటంలో జాప్యం జరిగింది. మళ్ళీ ఇదే ప్రభుత్వం 2019 తర్వాత ఇచ్చిన జీవోని మళ్ళీ ఈ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలైనా ఈ జీవోని అమలు చేయటంలో ఆర్సీఎస్ వారు అలసత్వం చూపిస్తున్నారు. ఆర్సీఎస్ వారు 2019 తర్వాత జాయిన్ అయిన ఉద్యోగుల్ని రెగ్యులేట్ చేయమని చెప్పి, ప్లస్ 2 పిఆర్సీలు ఉన్నాయి. 2019, 2024 పిఆర్సీలు ఉన్నాయి. 36 జీవోని చేయమని మేము చేస్తున్నాము. అవి మా న్యాయమైన కోరికలు అవన్నీ కూడా అవన్నీ చేయమని చెప్పి నేను చేస్తున్నాను అన్నారు. సురేష్ బాబు, వానపాముల పిఎస్సిఎస్ కార్యదర్శినండి. మేము కొత్తగా ఏమీ అడగట్లేదు ప్రభుత్వాన్ని కానీ ఆర్సీఎస్ ని కానీ. మాకు ఇచ్చిన జీవోని ఇంప్లిమెంట్ చేయమని అడుగుతున్నాము. దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కూడా ఆర్సీఎస్ వారు నిరాకరిస్తూ రావడం వల్ల ఈ నిరాహార దీక్షలు, ఈ ధర్నాలు చేయడం అనేది జరుగుతుంది. మాకు ఇచ్చిన జీవోని అమలు చేసి కొత్తగా రిక్రూట్మెంట్ అంటున్నారు.
2019 తర్వాత జాయిన్ అయిన వాళ్ళని రెగ్యులర్ చేస్తే చాలని మేము భావించి వాళ్ళని రెగ్యులర్ చేయమని అడుగుతున్నాం. అలాగే కొత్త జీవోలు ఏం అవసరం లేదు. ఇచ్చిన జీవోని చంద్రబాబు గారు ఇచ్చిన జీవోనే మళ్ళీ మాకు అది ఇంప్లిమెంటేషన్ చేసి మా అందరికీ న్యాయం చేయమని మేము డిమాండ్ చేస్తున్నాం. కృష్ణా జిల్లా గుడివాడ బేతవోలు ప్రాంతంలో డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యుగంధర్ మంగళవారం పర్యటించారు. గుడివాడ బేతవోలు ప్రాంతంలో స్క్రబ్ టైఫస్ పాజిటివ్ కేసు నమోదు కావడంతో బేతవోలు పరిసర ప్రాంతాలను పరిశీలించడం జరిగిందని, స్క్రబ్ టైఫస్ సోకే సమయానికి వృద్ధురాలికి పచ్చకామరలు రావడంతో మరణించడం జరిగిందని, వృద్ధురాలు ఇంటి పరిసర ప్రాంతాల్లో అపరిశుభ్ర వాతావరణం గమనించడం జరిగిందని, ప్రజలు పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని యుగంధర్ సూచించారు. ఈ కార్యక్రమంలో పీపీ యూనిట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ మరియు పిహెచ్సి ఉద్యోగులు పాల్గొన్నారు. ముదిరిపోయినండి సార్ అంతా చెప్పారు అని అన్నారు. ముదిరిపోయిందంటే అంతవరకు మీరు అంటే కళ్ళకి ఏమైనా పచ్చగా ఉండడం కానీ పచ్చగా తెలియదు సార్. అవును, కొంచెం మంచం మీద ఉంటే తిరుగుతా ఏదైనా చెప్పండి మేము పట్టించుకునే వాళ్ళం సార్. బాగా పనికి వెళ్ళిపోతున్నాయి దినాల పాట అంతా అసలు సరిపోయిందంటే ఇప్పుడు ఎంత మనకి ఎవరికి తెలియదు. తిరిగిన మనిషే కదా. ఆ రోజు మాత్రమే కడుపులు నొప్పి అన్నారు. ఇంకా తీసుకెళ్ళాము. అప్పుడు ఆయన దగ్గర తీసుకెళ్ళాము, వంశీ గారి దగ్గర తీసుకెళ్ళాము. ఆయన అన్నమాట చూసి మా టెస్టులు చూపించాము. సరే మా హాస్పిటల్లో కూడా చెయ్యాలమ్మా అన్నారు. చెయ్యండి సార్ అన్నారు. చేశారు. స్కానింగ్కి రాశారు బయట. ఆ స్కానింగ్ ఈ టెస్టులన్నీ చూసి తనకి బాగా కండిషన్ సీరియస్ కండిషన్, కాంగుర్లు బాగా ముదిరిపోయినాయి కాబట్టి గుంటూరు తీసుకెళ్ళిపోండి, అన్ని మిషన్లు ఉంటే మీకు బాగా అందుద్ది అన్నారు. 23 నుంచి 24వ తారీఖు మేము అక్కడ జాయిన్ చేసాం సార్. అక్కడ ఏం లేదు సార్, అంతా బాగానే ఉండేది. అక్కడికి వెళ్ళాక ట్రీట్మెంట్ మామూలుగా ఇచ్చారు. 10 రోజులు. అందరికీ నమస్కారం అండి. నేను డిఎంహెచ్ఓ డాక్టర్ యుగంధర్. ఇవాళ ముఖ్యంగా మనకి ఒక స్క్రబ్ టైఫస్ కేసు అని చెప్పేసి కేసు మనకి పాజిటివ్ వచ్చి మరణం చెందడం జరిగింది. సో యాక్చువల్గా వీళ్ళు గత 22, 23వ తారీఖుల్లో కేవలం అంటే పసికరలు ఎక్కువ అవడం అని చెప్పేసి, కడుపు నొప్పి ఎక్కువ అవుతుందని చెప్పేసి మనకి ఇక్కడ లోకల్ ప్రాక్టీషనర్స్ చూపించడం జరిగింది. తద్వారా వారికి అక్కడ లివర్ బాగా చెడిపోయింది. తద్వారా ఇక్కడ అంటే ట్రీట్మెంట్ కష్టం అని చెప్పేసి గుంటూరు పెద్ద ఆసుపత్రికి వెళ్ళామంటే గుంటూరు పెద్ద ఆసుపత్రికి వెళ్ళి అక్కడ 10 రోజులు అక్కడ ఉండడం జరిగింది. తద్వారా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, కొనసాగిస్తున్నారు. కానీ అక్కడ కొద్దిగా తగ్గలేదన్న ఉద్దేశంతో వాళ్ళు అక్కడి నుంచి మాత్రలు అన్ని కూడా ఇంటి దగ్గర వాడుకుంటామని తెలియజేస్తూ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేయడం జరిగింది. పిరప మళ్ళీ ఇక్కడ సీరియస్ అయ్యి మళ్ళీ ఇక్కడ నుంచి మనము ఆశా కార్యకర్తల ద్వారా, ఏఎన్ఎంల ద్వారా, మెడికల్ ఆఫీస్ ద్వారా వాళ్ళు ఇక్కడ సేకరించి అడ్రస్ సేకరించి వీళ్ళని మళ్ళీ తిరిగి ఇక్కడ లోకల్ ప్రాక్టీషనర్స్ చూపించి వీళ్ళు ఇక్కడ కాదు అనేటట్టుంటే మన బందర్ తీసుకెళ్ళడం జరిగింది. బందర్లో మరి అక్కడ ఈమె మృత్యువాత పడడం జరిగింది. సో ఇక్కడ మేము అందుకని ఇంటిని పరిశీలిద్దాం. ఇది ముఖ్యంగా ఏంటంటే స్క్రబ్ టైఫస్ అనేది మనకి పేడ పురుగు లాంటి ఒక కీటకం ద్వారా మనం పురుగు ముట్టడం ద్వారా, కుట్టడం ద్వారా ఇది సంభవించే అవకాశం ఉంటుంది. కానీ ఈమె చూసే అగ్రికల్చర్ అంటే మనకి పొలాల్లో పని చేసుకోవడానికి కానీ అట్లా అంతా కూడా వెళ్ళిన దాఖలు లేవు. కానీ ఇంటిని చూద్దాం, ఇంటి పరిసరాలను చూద్దాం అని చెప్పేసి ఇవాళ విజిట్ చేయడం జరిగింది. సో అక్కడ వెళ్ళిన పేమెంట్ చూస్తే ఆ ఇంటి చుట్టూతా అంతా కూడా ఒక జంగల్ ఏరియా లాగా ఉంది మొత్తం అంతా కూడా. సో అక్కడంతా కూడా ఈ పేడ పురుగు లాంటి క్రిములు, పేడ పురుగు లాంటి పురుగులు కూడా మనకి లోపలికి ప్రవేశించి ఎప్పుడైనా కూడా ఈమెకి తెలియకుండానే కుట్టే ఉండే అవకాశం ఉంటుంది. తద్వారా ఇది లోపలికి ఆమె వ్యాధి సంభవించే అవకాశం ఉండి ఉంటుంది. తద్వారా ఇదంతా కూడా సీరియస్నెస్ అయ్యి చనిపోవడం జరిగింది. కానీ అది ఎక్కడైనా లక్షణాలు అంటే దానికి సంబంధించిన లక్షణాలు ఈమెలో కనిపించలేదు. కేవలం ఏమైనా పసిగరలు ఉన్నాయని చెప్పేసి మాత్రమే తీసుకెళ్ళడం జరిగింది. సో మేము నిర్ధారణ చేసుకున్నాం. సో దీనివల్ల అయ్యుండొచ్చా, అయ్యుండకపోవచ్చు అట్లా అని చెప్పేసి. కానీ దీనివల్లనే అయ్యింది అని చెప్పేసి చెప్పడానికి లేదు. ఎందుకంటే ఆమె వయసు మీరింది, తర్వాత ఇట్లా పసిగరలు కూడా ఉన్నాయి. ఆ పసిగరలన్నీ దీని వల్ల వచ్చిందని చెప్పి అగ్రదేశమని అహంకారంతో వెనిజులాపై వైమానిక దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడు మధురాని ఆయన భార్యని అమెరికా కిడ్నాప్ చేయడం దారుణమని సిపిఎం గుడివాడ పట్టణ కార్యదర్శి ఆర్సిపి రెడ్డి అన్నారు. స్థానిక శ్రీనివాస సెంటర్ లో అమెరికా దుశ్చర్య ఖండిస్తూ ధర్నా జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆర్సిపి రెడ్డి మాట్లాడుతూ మధుర దంపతులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సిపిఎం పట్టణ కమిటీ సభ్యులు సురేంద్ర మాట్లాడుతూ
ప్రపంచ దేశాలని అమెరికా దుర్మార్గాన్ని ఖండిస్తుంటే మన ప్రధాని నోరు మెదపకపోవడం సిగ్గుచేటన్నారు. ఈ సభలో 5వ పట్టణ కార్యదర్శి పి రజని, బిల్డింగ్ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్ కొండ, మహిళా నాయకురాలు ఎం ఝాన్సీ, పెద్దబాబు, రమణ మహేశ్వరరావు, ఏ వెంకటేశ్వరరావు, లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. అమెరికా సామ్రాజ్యవాదం దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడిని, భార్యని కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన పరిస్థితి మనం చూసాం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వెనిజులా మీద అమెరికా చేసిన దాడిని దేశవ్యాప్తంగా అందరూ ఖండిస్తూ ఉన్నారు. అట్లాగే సామ్రాజ్యవాదం తెచ్చు మీరిపోతే ఎలా ఉంటుంది దాడి అనేది మనం ఉదాహరణకి అమెరికా అధ్యక్షుడు దాడి చూడొచ్చు. గతంలో కూడా అమెరికా ఇరాక్ మీద కూడా అలాగే దాడులు చేసే పరిస్థితి. ఇలా అమెరికా అక్కడ వెనిజులాలో ఉన్న ఆయిల్ నిక్షేపాలు తన చెప్పు చేతుల్లో పెట్టుకోవాలని ఆ దేశ అధ్యక్షుడు ఒక సామ్రాజ్యవాది కానీ లేక పెట్టుబడిదారుడు కాదు, సోషలిస్టు దేశ అధ్యక్షుడు. ఆ అధ్యక్షుడు ఎలాగైనా లొంగ తీసుకుని తన చెప్పు చేతుల్లో పెట్టుకోవాలనే ఉద్దేశంతోనే ఈరోజు వెనిజులా మీద దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడిని భార్య తీసుకెళ్లి అమెరికాలో నిర్బంధించారు. ఇది ప్రపంచవ్యాప్తంగా తీవ్రంగా ఖండిస్తున్నాం. కాబట్టి ఇలాంటి దాడి చేస్తే ఏ దేశం మీద ఎవరైనా దాడి చేస్తే ఐక్యరాజ్య సమితి లాంటివి ఏం చేస్తాయి? కాబట్టి ఇలా సామ్రాజ్యవాదం అనేది విచ్చలవిడిగా చిన్న దేశాల మీద దాడి చేసి ఆ దేశాల్లో యుద్ధాల్లో ప్రేరేపించి తన ఆయుధ సామానికి అమ్ముకుని పబ్బం కడుపుకునే అమెరికా ఇలాంటి తప్పుడు చర్యల్ని ఇలా ప్రపంచవ్యాప్తంగా ఖండిస్తున్నారు. కాబట్టి భారతదేశంలో మన ప్రభుత్వం శనివారం తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో అమెరికా వెనిజులా అనే చిన్న దేశం మీద దాడి చేసి బాంబుల వర్షం కురిపించింది. ఆ దేశ అధ్యక్షుడు మధురోని ఆయన భార్యని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. ఏమిటంటే ఆయన గంజాయి అమ్ముతున్నాడు, డ్రగ్స్ ఉన్నాయి ఆయన దగ్గర, ఆయన మేము శిక్షిస్తామని చెప్పి తీసుకెళ్ళడం జరిగింది. శిక్షించడానికి వాడేవాడని ట్రంప్కి ఏమవసరం? వాళ్ళ దేశంలో ఏదైనా నేరం జరిగితే ఆ దేశం చూసుకుంటుంది. చిన్న దేశాల మీద దాడులు చేసి తన మాటలు విన్నందుకు ఆయిల్ నిక్షేపాలు విస్తారంగా ఉంటాయి వెనిజులాలో, అది అమెరికాకి ఇవ్వడానికి ఆయన నిరాకరించినందుకు ఈ దాడి జరిగింది. దీన్ని ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ఖండించినాయి. చిన్న దేశాలు కూడా ఖండిస్తే మన ప్రధానమంత్రి గారు 56 అడుగులు ఛాతీ నాది, వేలాది వీరుందని చెప్పుకుంటారు. ఈయన కనీసం ఖండనివ్వలేదు ఇంతవరకు. కొలంబియా లాంటి చిన్న దేశం అంతర్జాతీయ సమితి తక్షణ సమావేశం అయ్యాలి భద్రతా మండలి అని చెప్పి డిమాండ్. ఆ డిమాండ్తో ఈరోజు భద్రతా మండలి సమావేశం కూడా జరిగింది. తర్వాత కృష్ణా జిల్లా గుడివాడ రూరల్ మండలం సీపుడి గ్రామంలో పల్లె పండుగ 2.4 లో భాగంగా 50 లక్షల నిధులతో గ్రామంలోని బీటీ రోడ్డు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే వెనిగళ్ల రాము భూమి పూజ నిర్వహించి శంకుస్థాపన చేశారు. అనంతరం కుటుంబ నాయకులతో కలిసి రైతాంగానికి ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ పల్లె పండుగ 2.4 ద్వారా గుడివాడ నియోజకవర్గంలోని ప్రతి పల్లెలో అభివృద్ధి కార్యక్రమాలు చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ వే హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, గుడివాడ జనసేన ఇన్ఛార్జ్ బురగడ శ్రీకాంత్, వాసి మురళి, గ్రామస్తులు, రైతులు పాల్గొన్నారు. నా కుర్చీ అవతలకి వెళ్ళిపోయి నుంచి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.